విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను. వారెటువంటి పుణ్యం చేసుకోవటం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. తృణబిందుడి కుమార్తె దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృకస్థలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వారిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వారు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు, వేదవిధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుతుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించాల్సిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్లి ఒకరు బ్రహ్మ, మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చాడు. సంతుష్టుడైన మరుత్తు